దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. కీర్తన 16వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు. భవిష్యత్తులో జరగబోయే యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి దావీదు పలికిన మాట ఇది. లేఖనాలు నెరవేర్పు. యేసుప్రభు వారు పుట్టుక, మరణం, పునరుద్ధానం అకస్మాత్తుగా జరిగినవి కావు. ఇవి ముందే వేల సంవత్సరాల క్రితం ప్రవక్తలు పలికిన ప్రవచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో రాయబడినట్టుగా యోనా 3 రాత్రులు పగళ్ళు తిమింగలం కడుపులో ఎలా ఉండునో అలాగునే మనుష్య కుమారుడు 3 రాత్రులు పగళ్ళు భూగర్భంలో ఉండునని యేసు ప్రభు తన పునరుద్ధానం గురించి చెప్పారు. లోకా సువార్త 24వ అధ్యాయం 1-10 వచనాలు చూస్తే ప్రభువారు పునరుద్ధానం గురించి అత్యంత బలమైన భౌతిక ఆధారం ఏంటంటే ఖాళీ సమాధి. సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని పరలోకం నుంచి వచ్చిన దూతలు సమాధి దగ్గర ఉన్న కొందరి స్త్రీలకు సాక్ష్యం ఇచ్చాయి. మనుష్య కుమారుడు పాపిష్టి మనుషుల చేతికి అప్పగింపబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండని వారితో చెప్పెను. రోమా సైనికులు సమాధికి కావలి ఉన్నప్పటికీ, ముద్ర వేయబడినప్పటికీ సమాధి ఖాళీ అవ్వటం దైవిక శక్తిని నిదర్శనం. యేసుప్రభు పునరుద్ధానం కేవలం ఆత్మగా జరగలేదు, అది సజీవమైన మార్పు చెందిన శరీరంతో జరిగింది. ప్రభువారు పునరుద్ధానం తరువాత తన శిష్యులతో కలిసి భోజనం చేశారు. తన గాయాలను తాకనిచ్చారు. మూచి ఉన్న తలుపుల గుండా లోపలికి రాగలిగారు. ప్రభువారి పునరుద్ధానం విశ్వాసులందరికీ లభించబోయే నిత్య జీవానికి ఒక హామీ. యేసు చనిపోయినప్పుడు భయంతో గదుల్లో దాక్కున్న శిష్యులు యేసు పునరుద్ధానం తరువాత ప్రాణాలకు తెగించి సువార్త ప్రకటించారు. అబద్ధం కోసం ఎవరూ ప్రాణాలు వదలరు. వారు యేసును సజీవంగా చూశారు కాబట్టి హతసాక్షులయ్యారు. యేసు మరణించి లేచిన తరువాత 500 మందికి పైగా కనబడ్డారు. మగ్దలేని మరియకి ఇంకా కొందరు స్త్రీలకు కనబడ్డారు. యేసు పునరుద్ధానం లేకపోతే ఆయన ఒక మంచి బోధకుడిగానే మిగిలిపోయేవాడు. కానీ తిరిగి లేచిన తరువాత ఆయన దేవుని కుమారుడని, మరణంపై విజయం సాధించారని రుజువయింది. క్రీస్తు మరణం నుంచి లేపబడకపోతే మా ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. కానీ యేసు మరణాన్ని జయించారు, మరణం ముళ్ళుని విరిశారు, సజీవుడై లేశారు. కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ నశింపక నిత్య జీవములోకి ప్రవేశిస్తారు. మరణం తరువాత నిత్య జీవం ఉన్నదనే నిరీక్షణ లభిస్తుంది. దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్.